ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని దయ మనలను స్థిరపరుస్తుంది. తన పరిశుద్ధ స్థలమందు మమ్ములను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఈ వాక్యంలో ఎజ్రా దేవుని కృపను గుర్తు చేసుకుని కృతజ్ఞతతో ప్రార్థిస్తున్నాడు. ఇశ్రాయేలీలు తమ పాపాల వల్ల చెరలోనికి వెళ్ళినప్పటికీ దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. తన దయచేత వారిని తిరిగి తీసుకువచ్చి తన పరిశుద్ధ స్థలంలో మళ్లీ స్థిరపరిచాడు. మన జీవితాల్లో కూడా దేవుని దయే మనలను నిలబెడుతుంది. మన అర్హత వల్ల కాదు, ఆయన అపారమైన కృప వల్లనే మనం నేడు నిలిచి ఉన్నాము. దేవుని దయ లేకపోతే మనం ఆత్మీయంగా బలహీనపడిపోతాము. కానీ ఆయన కృప మనలను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, తిరిగి నిలబెడుతుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని దయను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిద్దాం. దేవుని కృపను పొందిన వారు ఆయన సన్నిధిలో స్థిరంగా నిలుస్తారు. దేవుని దయే మన జీవితానికి ఆధారం. ఆయన కృప మనలను ఆత్మీయంగా స్థిరపరుస్తుంది. దేవుడు పశ్చాత్తాపడిన వారిని తిరిగి నిలబెడతాడు. దేవుని దయను పొందిన వారు పరిశుద్ధతలో నడవాలి. ప్రార్థన. ప్రభువైన యేసు, మా మీద నీవు చూపించిన అపారమైన దయకు నీకు కృతజ్ఞతలు. మా బలహీనతల మధ్యలో కూడా నీ కృపచేత మమ్మలను స్థిరపరచుమని, మా జీవితాలు ఎల్లప్పుడూ నీ కృపకు సాక్ష్యాలుగా ఉండునట్లు మమ్ములను నడిపించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.